న్యూస్కి స్వాగతం. ఈ 5 జిల్లాల్లో మార్పు. విడుదల రజని అక్కడి నుంచి ఎంపీగా కడప జిల్లాలో. మరి ఎవరు? ఒకసారి చూద్దాం. సోషల్ మీడియాలో ఏపీ ఎన్నికలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం మార్పులు చేర్పులు దిశగా ఆలోచన చేస్తుందని, 1-2 రోజుల్లో అభ్యర్థుల్ని మార్చే అవకాశం ఉందని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఓ జాబితా వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలతో వేడెక్కాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులని ప్రకటించాయి. అందరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరో వారంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని మార్చబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ లిస్టు చక్కర్లు కొడుతోంది. కొన్ని స్థానాల్లో మార్పులు చేయాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు కొందరు ట్వీట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంగా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు. మైలవరం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా జోగి రమేష్ను నియమిస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడంతో ఇక్కడి నుంచి సర్నాల తిరుపతిరావును అభ్యర్థిగా ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. ఆయన బదులు జోగి రమేష్కు అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. అలాగే విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్ను నియమిస్తారని వినిపిస్తుంది. ఆయన బుధవారమే జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడున్న ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ ఉన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు మన True9 న్యూస్ ఛానల్.